డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన క్లాసు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. ఈ క్లాస్లో వాట్ ఈజ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది మనం నేర్చుకుంటాం. ఆర్థిక అసమానతలు అంటే ఏంటి, ఆర్థిక అసమానతల్ని ఏ విధంగా కొలుస్తారు, భారతదేశంలో ఆర్థిక అసమానతలకి కారణాలేంటి అనేది మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుంటాం. స్టూడెంట్స్, భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, ఈక్విటీ విత్ గ్రోత్. ఆర్థిక అసమానతలు లేని ఆర్థిక అభివృద్ధిని సాధించటమే భారతదేశం యొక్క లక్ష్యం. ఆర్థిక అసమానతలు లేని ఆర్థిక అభివృద్ధిని సాధించటమే భారతదేశం యొక్క లక్ష్యం. ఆర్థిక అసమానతలు అంటే ఏంటి? ఆర్థిక అసమానతలు అంటే ఏంటంటే దేశంలోని వివిధ వర్గాల ప్రజలు ఆర్థిక వ్యవస్థలోని వనరులపై అసమాన అనుపాతంలో యాజమాన్యతను కలిగి ఉండే స్థితిని ఆర్థిక అసమానతలు అని అంటారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని వివిధ వర్గాలుగా విభజిస్తే కొంతమంది ఏమో మొత్తం జాతీయ సంపదలో ఎక్కువ మొత్తాన్ని అనుభవిస్తుంటే, ఎక్కువ వర్గం ఉన్న ప్రజలు జాతీయ సంపదలో తక్కువ మొత్తాన్ని ఎంజాయ్ చేయటాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఆర్థిక అసమానతలు అని అంటారు. ఒక ఆర్థిక వ్యవస్థ ఆర్థికాభివృద్ధి దిశ వైపు నడుస్తున్నప్పుడు ప్రభుత్వం అనుసరించే కోశపరమైన ద్రవ్యపరమైన విధానాల వల్ల సాధారణంగా ఆర్థిక అసమానతలు ఏర్పడతాయి. అయితే ఈ ఆర్థిక అసమానతలు కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే ఉండాలి, కొంత పరిమితి వరకే ఉండాలి. ఆ పరిమితి స్థాయి దాటి ఆర్థిక అసమానతలు ఉంటే వాటిని మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. దేశంలో కొంతమంది ఒక 20% జనాభా, ఒక 20% జనాభా లేదా ఒక 10% వర్గం, ఒక 10% దేశంలో సుమారుగా 46 నుంచి 50% మొత్తం జాతీయ ఆదాయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే, మిగతా 80% మంది 90% మంది మిగతా సగాన్ని ఎంజాయ్ చేస్తుంటే ఇన్ఈక్వాలిటీస్ ఉన్నట్టే లెక్క. 1975-76 NCAER నిర్వహించిన ఒక సర్వే ప్రకారం భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల కంటే అని చెప్పారనమాట. అంతేకాకుండా ఆర్థిక వనరుల కేంద్రీకరణ జనాభాలోని 10% ప్రజలు మొత్తం సంపదలో 46.28% కలిగి ఉండగా, మిగతా 60% మంది బడుగు వర్గాల వారు కేవలం 11.67% మాత్రమే ఎంజాయ్ చేస్తున్నట్టు తెలిసింది. ఇది కరెక్ట్ కాదు. కొంతమంది ఏమో పూర్తిగా ధనికులుగా ఉండటం, మరి కొంతమంది ఏమో పేదవారుగా ఉండటం. వీటిని ఇలాగే వదిలేస్తే ఏమవుతుందంటే రకరకాలైనటువంటి యుద్ధాలు రావచ్చు, రకరకాల పోరాటాలు కూడా రావచ్చు. అంతేకాకుండా ప్రభుత్వానికి ప్రజలందరూ సమానమే. అలాంటప్పుడు కొద్దిమంది చేతిలో సంపద కేంద్రీకృతం అయిపోయి మిగతా వాళ్ళంతా పేదవారిగా ఉంటే అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం కంట్రోల్ చేయాలన్నమాట. సో అందుకే
ముందు మనం ఈరోజు ఈ పాఠంలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి, అది వాటిని ఏ విధంగా లెక్కిస్తారు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్కి కారణాలేంటి, ఆర్థిక అసమానతలకి కారణాలేంటి నేర్చుకొని నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు, మెజర్స్ టు కంట్రోల్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. ముందుగా ఈరోజు పాఠంలో మనం ఒకసారి చూద్దాం. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ లేదా ఆర్థిక అసమానతలు ఏం చేస్తుందంటే ఒక దేశ సంపదని ఏ విధంగా పంపిణీ జరిగిందో తెలియజేస్తుంది. ఒక దేశ సంపద ఏ విధంగా పంపిణీ జరిగిందో తెలియజేస్తుంది. ఒక్కసారి చూడండి. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ మెజర్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ ఏ నేషన్. ఆర్థిక అసమానతలు అనేవి ఆ దేశ సంపద ఆ దేశ జనాభాకి ఏ విధంగా పంపిణీ జరిగిందో తెలియచేస్తుంది. అంతే కదా. ఒక సంవత్సర కాలంలో జాతీయ ఆదాయం అనేది వస్తుంది. ఆ జాతీయ ఆదాయంలో ఎవరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది మనకి ఎట్లా తెలుస్తుందంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని బట్టే తెలుస్తుంది. ఇందాకే మనం చెప్పుకున్నాం, దేశంలో ఉన్నటువంటి ఒక 10% జనాభా ఈ వర్గం వాళ్ళు మొత్తం జాతీయ సంపదలో 46% ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా 60% మంది మిగతా సగాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు కూడా కేవలం 11.6% మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు, అనుభవిస్తున్నారు అన్నమాట. ఇవన్నీ మనకు తెలియజేసే వాటిని ఏమంటారంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అని అంటారు. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అని అంటారనమాట, ఆర్థిక అసమానతలు. మరొకసారి చూడండి. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ మెజర్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ ఏ నేషన్. ఒక దేశ ప్రజల మధ్య ఆ దేశ సంపద ఏ విధంగా పంపిణీ అయ్యిందనేది మనకి ఆర్థిక అసమానతలు తెలియజేస్తాయి అన్నమాట. అయితే ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఈ చాలా దేశాల మధ్య ఎలాంటి ఆర్థిక అసమానతలు ఉన్నాయి అని మనం తెలుసుకోవాలన్నప్పుడు సాధారణంగా ఏం చేస్తామంటే ఆ దేశ జాతీయ ఆదాయాన్ని మరియు ఆ దేశ తలసరి ఆదాయాన్ని రెండింటిని మనం పరిగణలోకి తీసుకొని ఆ దేశ జాతీయ ఆదాయం ఎక్కువగా ఉండి ఆ దేశ జాతీయ ఆదాయం పెర్ క్యాపిటా ఎక్కువగా ఉండి దాంతో పోల్చినటువంటి మిగతా దేశాల యొక్క జాతీయ ఆదాయం తక్కువగా ఉండి మిగతా దేశాల యొక్క తలసరి ఆదాయం తక్కువగా ఉంటే ఆర్థిక అసమానతలు ఉన్నట్టు లెక్క. చూడండి, ప్రపంచంలో సుమారుగా 190 దేశాలు ఉంటాయి, 193 అలా ఉన్న ఐక్యరాజ్య సమితిలో. కొన్ని దేశాల్లోనేమో జాతీయ ఆదాయం తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది, కొన్ని దేశాల్లో జాతీయ ఆదాయం తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ప్రపంచంలోని వివిధ దేశాల యొక్క జాతీయ ఆదాయాన్ని తలసరి ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని వివిధ దేశాల మధ్య ఆర్థిక అసమానతలు ఏ విధంగా ఉన్నాయనేది పోల్చి చెప్పడం అనేది జరుగుతుంది. ఒక్కసారి ఈ స్లైడ్ చూడండి. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ among the nations are generally studied with reference to GNP and per capita. వివిధ దేశాల మధ్య ఆర్థిక అసమానతల్ని పోల్చినప్పుడు దేనిని కొలమానంగా తీసుకుంటారంటే జాతీయ ఆదాయాన్ని తలసరి ఆదాయాన్ని కొలమానంగా తీసుకుంటారు. జాతీయ ఆదాయం తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న దేశాలన్నీ ఒక గ్రూపు, జాతీయ ఆదాయం తలసరి ఆదాయం తక్కువగా ఉన్న దేశాలన్నీ ఇంకొక గ్రూప్. రెండు దేశాల మధ్య అయినా ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య అయినా ఈ రెండింటిని జాతీయ ఆదాయాన్ని తలసరి ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని
ఆర్థిక అసమానతలు అనేవి కొలవటం జరుగుతుందన్నమాట. అయితే విత్ ఇన్ ది కంట్రీ, ఆ దేశంలోనే ఆర్థిక అసమానతల్ని ఏ విధంగా చూస్తారు అంటే, ది మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ స్టడీయింగ్ income inequalities within the nation is the population divided into distinct groups according to ascending income levels, and then the proportion of income received by each group is determined. Keeping total national income 100 as a 100. డియర్ స్టూడెంట్స్, కొద్దిసేపటి క్రితం మనం ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య ఆర్థిక అసమానతలు ఏ విధంగా ఉన్నాయి అనేది జాతీయ ఆదాయాన్ని, తలసరి ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరిస్తారని మనం చెప్పాం. సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఒక దేశంలో ఆర్థిక అసమానతలు ఏ విధంగా కొలుస్తారు. సాధారణంగా ఒక దేశంలో ఆర్థిక అసమానతల్ని కొలవటానికి ఏం చేస్తారంటే, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని వివిధ గ్రూపులుగా విభజిస్తారు. దేన్ని ఆధారంగా చేసుకుని? వాళ్ళ యొక్క ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని, అకార్డింగ్ టు దేర్ ఇన్కమ్ లెవెల్స్, వాళ్ళ యొక్క ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని వివిధ గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కొక్క గ్రూపు ఎంత ఆదాయం తీసుకుంది అనేది మళ్ళీ నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఇలా నిర్ణయించేటప్పుడు మొత్తం జాతీయ ఆదాయాన్ని 100గా తీసుకుంటారనమాట. మొత్తం జాతీయ ఆదాయాన్ని 100గా తీసుకుంటారు. సో ఈ 100గా తీసుకొని గ్రూపులుగా విభజించి ఒక్కొక్క గ్రూపు ఎంత ఆదాయాన్ని ఎంజాయ్ చేస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. చేస్తే కొన్ని గ్రూపులేమో మొత్తం జాతీయ ఆదాయాన్ని లేదా మొత్తం దేశ సంపదని ఒక గ్రూప్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, ఇంకొక గ్రూపు మరికొంచెం తక్కువ ఎంజాయ్ చేస్తుంది, ఇంకొక గ్రూప్ పూర్తిగా చాలా తక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఆ దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నట్టు లెక్క. స్టూడెంట్స్, మరొకసారి వినండి. ఒక దేశంలో ఆర్థిక అసమానతల్ని లెక్కించడం కోసం ముందుగా ఆ దేశంలో ఉన్నటువంటి జనాభాని కొన్ని గ్రూపులుగా వర్గీకరిస్తారు. దేన్ని ఆధారంగా చేసుకొని? వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని గ్రూపులుగా విభజిస్తారు, అకార్డింగ్ టు దేర్ ఇన్కమ్ లెవెల్స్. గ్రూపులుగా విభజించిన తర్వాత మొత్తం జాతీయ ఆదాయాన్ని ఏ గ్రూపు ఎంతెంత తీసుకుంటుంది, ఎంతెంత ఎంజాయ్ చేస్తుంది నిర్ణయిస్తారు. కొన్ని గ్రూపులేమో ఎక్కువ మొత్తం జాతీయ ఆదాయాన్ని ఎంజాయ్ చేస్తాయి, కొన్ని గ్రూపులేమో తక్కువ మొత్తం జాతీయ ఆదాయాన్ని ఎంజాయ్ చేస్తాయి. ఇలా ఏ గ్రూపు ఎంతెంత ఎంజాయ్ చేసినప్పటికీ కూడా మొత్తం జాతీయ ఆదాయాన్ని ఏం చేస్తారంటే 100గా తీసుకుంటారనమాట. ఇలా కొన్ని గ్రూపులేమో ఎక్కువ మొత్తం జాతీయ ఆదాయాన్ని అనుభవిస్తుంటే, మరికొన్ని గ్రూపులేమో తక్కువ మొత్తంలో జాతీయ ఆదాయాన్ని అనుభవిస్తుంటాయి, మరికొన్ని గ్రూపులు చాలా చాలా తక్కువ మొత్తం జాతీయ ఆదాయాన్ని అనుభవిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1975లో జరిగిన ఒక సర్వేలో భారతదేశంలో అట్టడుగున ఉన్నటువంటి 69% మంది జనాభా, అట్టడుగున ఉన్నటువంటి 69% మంది జనాభా కేవలం 12% మాత్రమే జాతీయ ఆదాయాన్ని ఎంజాయ్ చేస్తున్నాయి. సో దీన్ని బట్టి భారతదేశంలో ఎంత ఆర్థిక అసమానతలు ఉంటాయనేది మనకు అర్థమవుతుందన్నమాట. అంతేకాదు, ఆర్థికాభివృద్ధి తొలి దశలో
ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టాల వల్ల, వివిధ రకాల ద్రవ్య విధానాల వల్ల, మానిటరీ పాలసీస్ వల్ల, ఫిజికల్ పాలసీస్ వల్ల, అంటే కోసి విధానాల వల్ల కొంతవరకు ఆర్థిక అసమానతలు ఏర్పడతాయి. కానీ దీనికి ఒక లిమిట్ అంటూ ఉండాలి. ఆ స్థాయి దాటిన తర్వాత ఆర్థిక అసమానతలు ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా వాటిని రెడ్యూస్ చేయాలి. మరి ఖచ్చితంగా ఆర్థిక అసమానతలు తగ్గించాలి అంటే ముందు మనం ఏం తెలుసుకోవాలంటే ఆర్థిక అసమానతల కారణాలు ఏంటో ముందు మనం తెలుసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం తెలుసుకుంటామంటే సైంటిఫికల్గా ఆర్థిక అసమానతల్ని ఏ విధంగా లెక్కిస్తారో మనం తెలుసుకుంటాం. సైంటిఫికల్గా ఆర్థిక అసమానతల్ని ఏ విధంగా లెక్కిస్తారనేది మనం తెలుసుకుంటాం. ఈ స్లైడ్లో మీరు చూడండి స్టూడెంట్స్. టు మెజర్ ద ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ సైంటిఫికల్లీ దేర్ ఆర్ 2 పాపులర్ మెథడ్స్. శాస్త్రీయబద్ధంగా ఆర్థిక అసమానతల్ని కొలవాలి అంటే మనకి 2 పద్ధతులు ఉన్నాయి. అవేంటి అంటే లారెంజ్ కర్వ్ అండ్ గినీ కోఎఫిషియంట్. మొదటి పద్ధతి ఏమో లారెంజ్ కర్వ్, రెండవ పద్ధతి ఏమో గినీ కోఎఫిషియంట్. వెరీ పాపులర్ రీసెర్చర్స్ అందరూ కూడా ఈ రెండింటినే వాడుతూ ఉంటారనమాట, లారెంజ్ కర్వ్ అండ్ గినీ కోఎఫిషియంట్. ముందుగా మనం లారెంజ్ కర్వ్కి వస్తే ఈ పేరు ఎందుకు వచ్చిందంటే లారెంజ్ అనేవాడు దీన్ని ప్రవేశపెట్టాడు కాబట్టి ఆయన పేరు మీదుగా దీన్ని పాపులర్ చేయటం అనేది జరిగింది. లారెంజ్ కర్వ్ ఎలా ఉంటుందంటే ఈ పిక్చర్ చూడండి ఒకసారి. లారెంజ్ కర్వ్ ఎలా ఉంటుంది, ఈ బాక్స్లో కిందనేమో మనకి ఎక్స్ అక్షం కనిపిస్తుంది, పైన వచ్చేసి వై అక్షం కనిపిస్తుంది. వై అక్షంలో పిఐ అంటే ఏంటంటే పీపుల్ ఆఫ్ ఇన్కమ్. పిఐ అంటే ఏంటంటే పీపుల్ ఆఫ్ ఇన్కమ్, పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్. ఇక్కడ పిఆర్ అంటే ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ రిసిపెంట్స్. అంటే ఇక్కడ చెప్పాలి అంటే ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఇది జనాభా, ఆ జనాభా తీసుకున్నటువంటి ఆదాయాల శాతం, పిఐ అంటే ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్. పిఆర్ అంటే ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ రిసిపెంట్స్. వై అక్షం మీదేమో ఆదాయాన్ని తీసుకున్నాం, ఎక్స్ అక్షం మీద ఏంటంటే ఆ ఆదాయాన్ని రిసీవ్ చేసుకున్నటువంటి జనాభాని తీసుకున్నాం. లారెంజ్ ఏం చెప్తాడంటే ద ఓవరాల్ డిస్టెన్స్ బిట్వీన్ 45 degrees line and the Lorenz curve indicates the amount of inequality. Very easy. The overall distance between 45-degree line and the Lorenz curve indicates the amount of inequality. అంటే ఇతను ఏం చెప్తాడంటే 45 డిగ్రీల లైన్ ఉంటుంది, 45 డిగ్రీల 45 degrees లైన్, 45 డిగ్రీల లైన్. అది మీ అందరికీ తెలిసిందే, మూల బిందువు నుంచి స్లాంటింగ్గా వెళ్ళిపోతుంది అనమాట, క్రాస్గా వెళ్ళిపోతుంది. లారెంజ్ కర్వ్ ఏంటి అంటే ప్రజల యొక్క అంటే ఎవరెవరు ఎంతెంత ఆదాయాన్ని తీసుకున్నారు, ఎంతమంది ఆదాయాన్ని తీసుకున్నారు, ఎంతమంది ప్రజలు ఎంతెంత ఆదాయం తీసుకున్నారు అనేది తెలియజేసేది లారెంజ్ కర్వ్. సో లైన్ ఆఫ్ ఈక్విటీ అంటే 45 degrees లైన్కి ఆ లారెంజ్ కర్వ్కి మధ్య ఉన్న గ్యాప్ ఎక్కువగా ఉంటే ఆ లారెంజ్ కర్వ్కి లైన్ ఆఫ్ ఈక్విటీ లేదా 45 degrees లైన్కి మధ్య ఉన్న మధ్య ఉన్న దూరమే ఆర్థిక అసమానతలు. ఆ దూరం ఎక్కువగా ఉంటే ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్నట్లు లెక్క, ఆ దూరం తక్కువగా ఉంటే ఆర్థిక అసమానతలు తక్కువగా ఉన్నట్లు లెక్క. లారెంజ్ కర్వ్ కనుక 45 degrees లైన్లో కలిసిపోతే మొత్తం ఇన్ఈక్వాలిటీస్ లేనట్టు లెక్క. మంచి మెజర్మెంట్. మరొకసారి చెప్తాను చూడండి. లారెంజ్ అనేవాడు ఏం చేశాడంటే ఎక్స్ అక్షాన్ని వై అక్షాన్ని తీసుకొని వై అక్షం మీద పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్, ఎక్స్ అక్షం మీద పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ రిసిపెంట్స్.
అంటే y అక్షం మీద ఆదాయాన్ని, x అక్షం మీద జనాభాని తీసుకున్నాడు. ఈ డయాగ్రామ్ మనకి ఏం తెలుపుతుంది? ఏ జనాభా ఎంత ఆదాయాన్ని స్వీకరించాయి. దీని ఆధారంగా మనం ఏం డ్రా చేస్తామంటే లారెంజ్ కర్వ్ని డ్రా చేస్తాం. లారెంజ్ కర్వ్ ఇది ఇలా ఉన్నటువంటి ఈ క్రాస్గా ఉన్నటువంటి ఇది లారెంజ్ కర్వ్. క్రాస్గా ఉన్నటువంటి ఇది లారెంజ్ కర్వ్. ఇదేమో 45 degrees లైన్, ఇది వచ్చేసి 45 degrees లైన్. ఈ 45 degrees లైన్కి ఈ లారెంజ్ కర్వ్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏం తెలియజేస్తుందంటే అసమానతల్ని తెలియజేస్తుంది. ఈ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటే అసమానతలు ఎక్కువగా ఉన్నట్టు, ఈ డిస్టెన్స్ తక్కువగా ఉంటే అసమానతలు తక్కువగా ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఉందనుకోండి లారెంజ్ కర్వ్, అప్పుడు అసమానతలు తక్కువగా ఉన్నట్లు లెక్క. ఈ లారెంజ్ కర్వ్ 45 degreesలో కలిసిపోయింది అనుకోండి, అసమానతలు లేనట్టు లెక్క. ఇది లారెంజ్ కర్వ్. ఆ తర్వాత లారెంజ్ కర్వ్ని ఆధారంగా చేసుకొని గిని అనే అతను గిని కోఎఫిషియంట్ని తయారు చేశాడు. అదేంటో ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ గిని కోఎఫిషియంట్. Gini coefficient is based on the Lorentz curve and is defined as the ratio of the area between the diagonal and the Lorentz curve with the total area of the Hale square in which the curve lies. చూడండి, Gini coefficient is standard area of D by total area of OAB. మనం ఒక్కసారి చూద్దాం. Gini coefficient గిని ఇతను కూడా ఏం చేశాడంటే లారెంజ్ కర్వ్ని ఆధారంగా చేసుకొని కొన్ని మాడిఫికేషన్స్ చేశాడు. అవేంటి అంటే అతను ఒక సూత్రాన్ని తయారు చేశాడు. ఆ సూత్రం ఏంటంటే స్టాండర్డ్ ఏరియా ఆఫ్ డి. స్టాండర్డ్ ఏరియా ఆఫ్ డి. స్టాండర్డ్ ఏరియా ఆఫ్ డి అంటే ఇక్కడ ఏంటి అంటే ఇది ఈ పార్ట్ స్టాండర్డ్ ఏరియా ఆఫ్ డి. ఇన్ఈక్వాలిటీస్ ఉన్నటువంటి పార్ట్ని డీగా తీసుకున్నాడు. టోటల్ ఏరియా అంటే OAB. ఇది టోటల్ ఏరియా. OAB ఇది టోటల్ ఏరియా. ఈ టోటల్ ఏరియాని తీసుకున్నాడు అనమాట. సో దేంతో భాగించాడు? స్టాండర్డ్ ఏరియా ఆఫ్ డీని, ఈ ప్రాంతాన్ని ఈ టోటల్ ప్రాంతంతో భాగారం చేశాడనమాట. స్టాండర్డ్ ఏరియా ఆఫ్ D డివైడెడ్ బై టోటల్ ఏరియా ఆఫ్ D. సో ఈ విధంగా గిని కోఎఫిషియంట్ని నిర్ణయించడం అనేది జరిగిందన్నమాట. స్టాండర్డ్ ఏరియా ఆఫ్ D డివైడెడ్ బై టోటల్ ఏరియా ఆఫ్ OAB. దీన్ని బట్టి ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది గిని కోఎఫిషియంట్లో నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంటుంది. అది. సో ఈ విధంగా ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి, ఆర్థిక అసమానతలు అంటే ఏంటి, ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య ఆర్థిక అసమానతలు ఏ విధంగా లెక్కిస్తారు, ఒక దేశంలో వివిధ వర్గాల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు ఏ విధంగా లెక్కిస్తారు, అసలు ఆర్థిక అసమానతలు ఎందుకు లెక్కించాలి అనే దాని గురించి మనం చదువుకున్నాం. ఇప్పుడు ఏం నేర్చుకుంటామంటే ఆర్థిక అసమానతలకి కారణాలు ఏంటి, ఆర్థిక అసమానతలకి కారణాలు ఏంటి. అవే కాజెస్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. కాజెస్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ రీజన్ ఏంటి అంటే రీజన్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, ఆర్థిక అసమానతలకి ప్రధాన కారణం ఏంటి అంటే ఫెయిల్యూర్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఫెయిల్యూర్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటంటే ప్రభుత్వం కొంతమంది కొన్ని వర్గాలను అభివృద్ధి చెందించాలనుకొని వివిధ రకాలైనటువంటి పథకాలను ప్రవేశపెడుతూ ఉంటారు. ఆ పథకాలు సక్సెస్ కాలేదనుకోండి, వాళ్ళు అభివృద్ధి చెందరు,
వాళ్ళు పేదవారుగానే ఉండిపోతారు. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఏమి తగ్గవు, ఒక్కోసారి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆర్థిక అసమానతలు అనేవి ఏర్పడతాయి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఆర్థిక అసమానతలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఫెయిల్యూర్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ప్రతి దేశం కూడా ఏం చేస్తుందంటే దేశంలో పేదరికాన్ని తగ్గించాలి, ఆర్థిక అసమానతల్ని తగ్గించాలి అని రకరకాల స్ట్రాటజీస్ని తయారు చేస్తుంది. అంతేకాకుండా ఆర్థికంగా మనం త్వరగా అభివృద్ధి చెందాలి అని అనుకుంటుంది అన్నమాట. ఈ మూడు అనుకొని ఫాస్టర్ ఇన్క్లూజివ్ గ్రోత్ సాధించలేనప్పుడు, అంటే త్వరితగతిన ఆర్థిక అభివృద్ధిని సాధించలేనప్పుడు, పేదరికాన్ని పెద్దగా తగ్గించలేనప్పుడు ఏమవుతుందంటే ఆర్థిక అసమానతలు అనేవి పెరిగిపోతాయి. అది ఆర్థిక అసమానతలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి దేశంలో ఆర్థిక అసమానతలు ఉంటాయి, కానీ ప్రభుత్వం వాటిని తగ్గించాలి అనుకున్నప్పుడు వాటిని తగ్గించలేకపోవటం వల్ల ఆర్థిక అసమానతలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. రెండోది ఏంటంటే ఆర్థిక అసమానతలకి మరొక ముఖ్య కారణం ఏంటి అంటే ద ఎఫెక్ట్స్ ఆఫ్ కలోనియల్ రూల్. మీ అందరికీ తెలిసిందే, యూరోపియన్ కంట్రీస్ ప్రపంచంలో చాలా దేశాలను పరిపాలించే, అందులో మన భారతదేశం కూడా ఒకటి. కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించిన తరువాత మాత్రమే మనకి స్వాతంత్రం వచ్చిందనమాట. సో వాళ్ళు పరిపాలించినప్పుడు ఏం చేశారు, వాళ్ళకు అనుకూలంగా ఉంటున్నటువంటి కొన్ని వర్గాలని బాగా సమర్థించారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే మనం జమీందారీ విధానం అని మనం చెప్తాం అనమాట. ఈ జమీందారీ విధానం, మహల్వారీ విధానం, వీటన్నిటి వల్ల ఏమవుతుంది, కొన్ని వర్గాలు బాగా ధనికులుగా మారాయి, మరికొన్ని వర్గాలు అత్యంత పేదవాళ్ళుగా మారాయి అన్నమాట. వాళ్ళు ఎంతసేపు ఏం ఆలోచించేవాళ్ళంటే దేశ సంపదని ఏ విధంగా తీసుకెళ్లాలని ఆలోచించారు తప్ప దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి అనేది ఆలోచించలేదు. ఫలితంగా ఏమైంది, ఈ పరంపరలో కొన్ని వర్గాలకి వాళ్ళు ఎక్కువగా బెనిఫిట్స్ చేకూర్చడం జరిగింది. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం జమీందారీ విధానం అని చెప్తాం. ఈ జమీందారులు ఏంటి, పన్ను వసూలు చేయడం కోసం కొన్ని గ్రామాల్ని తీసుకునేవాళ్ళు. ఫలితంగా ఈ గ్రామాలన్నీ కూడా వాళ్ళకే వారసత్వ హక్కులు వచ్చేసాయి. మిగతా వాళ్ళంతా ఏంటి, శిస్తు కట్టుకొని కౌలుకి మాత్రమే చేసుకునేవాళ్ళు అనమాట. వీళ్ళందరూ పేదవారిగా మారిపోయారు. సొంత భూమి అంటూ ఎంత తక్కువ మందికే ఉండేది. ఈ జమీందారుల తర్వాత కాలంలో వేల కోట్లు సంపాదిస్తూ మల్టీమిలియనీర్స్గా ఎదిగారు, మిగతా వాళ్ళంతా పేదవారిగా మారిపోయారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇమీడియట్గా దీన్ని సమానం చేయడం చాలా కష్టం. ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ని లేదా ఆర్థిక అసమానతల్ని సమానం చేయటం అంటే ధనికుల్ని పేదవారిగా మార్చడం కాదు, పేదవారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళటం. దీనికి కొంచెం టైం పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ కొలోనియల్ రూల్స్ వల్ల ఏమైందంటే విదేశస్తుల పరిపాలన వల్ల ఆర్థిక అసమానతలు బాగా ఏర్పడ్డాయి. చూడండి, డెవలప్డ్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్తో పోల్చుకుంటే భారతదేశం లాంటి దేశాల్లో ఈ ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్ఈక్వాలిటీస్కి మరొక ముఖ్య కారణం ఏంటంటే ల్యాండ్ ఓనర్షిప్. ఇన్ఈక్వాలిటీస్కి ప్రధాన కారణం ఏంటి అంటే ల్యాండ్ ఓనర్షిప్. ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ల్యాండ్ ఓనర్షిప్, వారసత్వపు హక్కులు. తాత సంపాదించింది తండ్రికి వస్తుంది, తండ్రి సంపాదించింది కొడుకు వస్తుంది, తర్వాత అతని పిల్లలకి వస్తుందన్నమాట. సో ఈ విధంగా వారసత్వ హక్కుల వల్ల వాళ్ళ ల్యాండ్ ఇంకొకరికి పోయే అవకాశం లేదు. ఎక్కువ సంపాదించినోడు ఎక్కువగానే ఉంటాడు, తక్కువ ల్యాండ్ని ఓన్ చేసుకునేవాడు తక్కువగానే ఉంటాడు. ఈ వారసత్వ హక్కుల వల్ల ఏమవుతుందంటే ఆర్థిక అసమానతలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్, ఆర్థిక అసమానతలు ఏర్పడడానికి మరొక ముఖ్య కారణం ఏంటంటే ప్రైవేట్
ఓనర్షిప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ ఓనర్షిప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ట్రేడ్ అండ్ బిల్డింగ్స్ ఆల్సో. చూడండి, భారతదేశం లాంటి దేశాలు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిక్స్డ్ ఎకానమీస్. ప్రభుత్వ రంగం ఉంటుంది, ప్రైవేట్ రంగం కూడా ఉంటుంది. అవునా కదా? భారతదేశమే కాదు, చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నిటిలో కూడా మీకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది కనిపిస్తుంది. ప్రైవేట్ రంగం ఎప్పుడైతే ఉందో ఆ హక్కు ఎవరుగా, ప్రైవేట్ ఓనర్షిప్ మాత్రమే ఉంటుంది. ఆ ట్రేడ్ మీద కానీ, ఆ బిజినెస్ మీద కానీ, ఆ బిల్డింగ్స్ మీద కానీ, ఆ ఇండస్ట్రీస్ మీద కానీ ప్రైవేట్ వారసత్వమే, ప్రైవేట్ హక్కులే ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ మైనారిటీగా ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ అయినటువంటి ప్రైవేట్ వర్గం బాగా ధనికులుగా మారిపోతారు. అవునా కాదా? మీరే చూడండి, భారతదేశంలో రిలయన్స్ తీసుకోండి, ఒక ఆదిత్య గ్రూప్ తీసుకోండి, బిర్లా గ్రూప్స్ తీసుకోండి, ఒక విప్రోని తీసుకోండి, ఇలా ఎవరినన్నా తీసుకోండి, కొన్ని వేల కోట్లకి అధిపతి. వాళ్ళు ఉండటం మంచిది కాదు అనట్లేదు, వాళ్ళు కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్, దేశానికి వాళ్ళు కూడా అవసరం. ఇక్కడ మనం ఏ సందర్భంలో మాట్లాడుకుంటున్నాం అంటే ఇన్ఈక్వాలిటీస్. ప్రైవేట్ ఓనర్షిప్ ఉంది, ఆ హక్కు వాళ్ళదే, కాబట్టి వాళ్ళు ధనవంతులుగా ఉంటారు, చాలామంది పేదవాళ్ళుగా ఉంటారనమాట. మీకు ఒక అభివృద్ధి చెందిన దేశాన్ని తీసుకుంటే, లేకపోతే చాలా దేశాలు తీసుకుంటే మీకు అక్కడ ప్రైవేట్ ఓనర్షిప్ ఎక్కువ ఉంటుంది, ప్రభుత్వం ఉండదు. కానీ మనలాంటి దేశాల్లో ప్రభుత్వం ఉంటుంది, ప్రైవేట్ ఉంటుంది. ప్రైవేట్ రంగంలో కొద్దిమంది వ్యక్తులు, కొన్ని కుటుంబాలే ఉంటాయి, వాళ్ళు కొన్ని వేల కోట్లను ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అది నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఆర్థిక అసమానతలకి మరొక ఇంపార్టెంట్ కారణం ఏంటి అంటే, మరొక ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ప్రొఫెషనల్ ట్రైనింగ్. ఎస్, నైపుణ్యం గల విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి, ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తాడు. ప్రొఫెషనల్ ట్రైనింగ్, వృత్తిపరమైనటువంటి శిక్షణ తీసుకోలేనటువంటి వ్యక్తి తక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తాడు. మనందరికీ తెలిసిందే. ఏమీ రానివాడు వాచ్మెన్గా ఉంటాడు, బాగా సాఫ్ట్వేర్ స్కిల్స్ వచ్చినవాడు లక్షల రూపాయల జీతంతో ఏదో ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. అంతే కదా? బ్రెయిన్కే ఎక్కువ వాల్యూ, ఫిజికల్ వాల్యూ కంటే, శారీరక శ్రమ కంటే మానసికంగా మనం బ్రెయిన్తో, మనం మేధస్సుతో ఆలోచించి చేసే పనికి ఎక్కువ జీతం వస్తుంది. ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకునేవాడు మేధస్సుతో పనిచేస్తాడు, ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోలేనివాడు శారీరక శ్రమతో పనిచేస్తాడు. ఖచ్చితంగా వీళ్ళ ఆదాయాల్లో తేడా ఉంటుంది. ఆదాయాల్లో ఎప్పుడైతే తేడా వచ్చిందో ఆర్థిక అసమానతల్లో కూడా తేడా అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ప్రొఫెషనల్ ట్రైనింగ్లో తేడా వల్ల ఏమవుతుందంటే ఆర్థిక అసమానతలు ఏర్పడతాయి. ఆదాయ అసమానతల వల్ల మనం చదువుకునే చదువుల్లో అసమానతలు ఉంటాయి. చదువుల్లో అసమానతలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు స్వీకరించే ఆదాయంలో కూడా అసమానతలు అనేవి వస్తాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఫర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్, ర్యాపిడ్ రైజింగ్ ప్రైసెస్ అండ్ యాడ్వర్స్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. ధరలలో విపరీతమైనటువంటి పెరుగుదల వల్ల ఏమవుతుందంటే ఆర్థిక అసమానతలు అనేవి ఏర్పడతాయి. అవునా కాదా? ఖచ్చితంగా. ధరలు పెరిగాయి అనుకోండి, ఒక ధనికుడి యొక్క ఆస్తుల విలువ పెరుగుతుంది, కానీ స్థిర ఆదాయం వచ్చే పేదవాళ్ళ యొక్క వాస్తవిక ఆదాయం తగ్గుతుంది. అంతే కదా? నెలకి నీకు 20,000 వస్తుంది, ధరలు పెరిగితే 20,000లో 10,000 ఖర్చు అయ్యేది, ఇప్పుడు 15,000 ఖర్చు అవుతుంది. నీ సేవింగ్స్ కేవలం ఒకప్పుడు 10,000 ఉండేవి, ఇప్పుడు 5,000. ధరలు పెరగటం వల్ల నీ వాస్తవిక ఆదాయం తగ్గిపోతుంది, నువ్వు ఎంజాయ్ చేయాల్సినటువంటి వస్తువుల యొక్క వినియోగం తగ్గిపోతుంది, నీ శ్రేయస్సు తగ్గిపోతుంది, నువ్వు మరింత పేదవాడిగా మారుతావు. కానీ ధనవంతుడు ధరలు పెరగటం వల్ల ఏమవుతుంది, తన ఆస్తుల విలువ అనేది పెరుగుతుందన్నమాట. సో
ధరలు పెరుగుదల లేదా ద్రవ్యోల్బణం వల్ల పేదవాడు మరింత పేదవాడిగా మారిపోతాడు, ధనవంతుడు మరింత ధనవంతుడిగా మారిపోతాడు. ఫలితంగా ఆర్థిక అసమానతలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఫలితంగా ఆర్థిక అసమానతలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ ఏంటంటే ఆర్థిక అసమానతలకి మరొక ముఖ్య కారణం ఏంటంటే అర్బన్ బయాస్ ఇన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఏంటంటే పట్టణాల్లోనే పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కూడా లొకేట్ అయి ఉంటాయి, అక్కడే ఉంటాయి, స్థాపించబడి ఉంటాయి. పట్టణం కాబట్టే వాటిని స్థాపిస్తారు. అవి స్థాపించిన తర్వాత కూడా పట్టణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ఇంటర్లింక్డ్. పట్టణాలకి ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటుకి దగ్గర సంబంధం ఉంటుంది. ప్రైవేటు పరిశ్రమలు ఏర్పడడం వల్ల అక్కడ పట్టణాలు ఏర్పడవచ్చు, పట్టణాలు ఏర్పడడం వల్ల ప్రైవేటు పరిశ్రమలు ఏర్పడవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క ఆదాయాలు మాత్రమే పెరుగుతాయి, మిగతా ప్రాంతాల ప్రజల యొక్క ఆదాయాలు పెరగవు. ఎందుకంటే చాలా వరకు దేశంలో పరిశ్రమలన్నీ కూడా పట్టణాలకు దగ్గరలోనే ఉంటాయి. పట్టణాల్లో నివసించే ప్రజలంతా అందులో ఉంటారు. సో నీకు పరిశ్రమలు అనగానే నీకు అక్కడ ఏం గుర్తొస్తుంది? ఇంక్రీజింగ్ రిటర్న్స్, వృద్ధి చెందుతున్న ప్రతిఫలాలు వస్తే వాళ్ళ యొక్క ఆదాయం, నెలవారీ ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుంది. మిగతా వాళ్ళంతా గ్రామాల్లో ఉన్నారనుకోండి, గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటారు. ఫలితంగా ఏమవుతుంది? వ్యవసాయ రంగంలో క్షీణ ప్రతిఫలాలు వస్తాయి, అంటే ఆదాయం తక్కువగా ఉంటుంది. ఫలితంగా వాళ్ళు పేదవారుగా ఉండిపోతారు. ఖచ్చితంగా పట్టణాల్లో ఉండే ప్రజల యొక్క ఆదాయం ఎక్కువగా ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజల యొక్క ఆదాయం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆర్థిక అసమానతలు ఏర్పడతాయి. భారతదేశం లాంటి దేశంలో 30% మంది ప్రజల వరకు, 30% పాపులేషన్ ఏమో పట్టణాల్లో ఉంది, రిమైనింగ్ 69 అనుకోండి, 49% పాపులేషన్ పట్టణాల్లో ఉంది, 61% ఏమో గ్రామాల్లో అనేది వస్తుంది. అంటే 61% పాపులేషన్కి తక్కువ ఆదాయం వస్తుంది, 39% పాపులేషన్కి ఏమో ఎక్కువ ఆదాయం వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? సుమారుగా ఎక్కువ మంది ప్రజలు తక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు, తక్కువ మంది ప్రజలు ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. కాబట్టి ఆర్థిక అసమానతలు ఉంటాయి, నో డౌట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రోల్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క పాత్ర. గవర్నమెంట్ తీసుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి పథకాల వల్ల కూడా ఆర్థిక అసమానతలు తగ్గొచ్చు, పెరగచ్చు. గవర్నమెంట్ ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం కొన్ని రకాలైనటువంటి పథకాలు చేపట్టింది, కానీ ఆ పథకాలు ఫెయిల్ అయ్యాయి, సరైన విధంగా సక్రమంగా అమలు కాలేదనుకోండి, డెఫినెట్గా అక్కడ ఆర్థిక అసమానతలు ఇంకా పెరిగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలా కాకుండా సిన్సియర్గా ఆర్థిక అసమానతలను తగ్గించాలని ప్రయత్నం చేసిందనుకోండి, అక్కడ ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్ఎఫిషియెంట్ ట్యాక్స్ సిస్టమ్ అనమాట. అసమర్థమైనటువంటి పన్నుల విధానం వెరీ 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 ఇంపార్టెంట్. దీన్ని మనం ఫిజికల్ పాలసీ కింద తీసుకుంటాం అనమాట. ఒక దేశ ప్రభుత్వం పురోగామి పన్నులను అవలంబించింది అనుకోండి, ప్రోగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్ని తీసుకుంది అనుకోండి, అంటే పన్ను ఆధారం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెంచితే దాన్ని ఏమంటారంటే ప్రోగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్ అని అంటారు. అంటే ఎవరి ఆదాయం పెరిగితే వాళ్ళ మీద పన్ను రేటు పెరుగుతుంది. సాధారణంగా ధనికుల యొక్క ఆదాయం పెరుగుతున్న కొద్దీ వాళ్ళ నుంచి వసూలు చేసే పన్ను రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. అది ప్రోగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్. అలాంటి సిస్టమ్ని అవలంబించకుండా సేల్స్ ట్యాక్స్ లాంటి అమ్మక పన్నులను ఎక్కువగా విధించింది అనుకోండి, దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ శాతం ఉన్నటువంటి మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఈ వర్గం కింద దీనికి పన్ను ఎక్కువ చెల్లిస్తారన్నమాట. వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని పన్నుకే చెల్లిస్తే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆదాయాలు తగ్గిపోతాయి, వాళ్ళు మరింత పేదవారిగా మారిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆర్థిక అసమానతలు ఏర్పడతాయి అన్నమాట. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి కోస విధానాల వల్ల కూడా ఆర్థిక అసమానతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా
ఆర్థిక అసమానతలకు కారణం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. కొంతమంది ఉద్యోగులుగా ఉండటం, కొంతమంది నిరుద్యోగులుగా ఉండటం. ఉద్యోగులుగా ఉన్న వాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది, నిరుద్యోగులు మరింత నిరుద్యోగానికి, మరింత పేదరికానికి గురవుతారనమాట. సో ఈ విధంగా నిరుద్యోగిత వల్ల కొంతమందికి ఉద్యోగ అవకాశాలు లేకపోవటం వల్ల, పని చేయాలనే కోరిక ఉండి పని చేయగలిగే స్థితి ఉన్నప్పటికీ ఉద్యోగం లభించకపోవటం వల్ల ఒకవైపు, ఇంకోవైపు వాళ్ళ స్థాయికి తగ్గ ఉద్యోగం లభించకపోవడం, వాళ్ళ అర్హతకు తగ్గ ఉద్యోగిత లభించకపోవడం అనేది ఇంకొక ఎత్తు. సో ఈ విధంగా ఉద్యోగిత లభించకపోవడం వల్ల, ఉద్యోగాలు దొరికినా అవి తక్కువగా ఉండటం వల్ల కొంతమందికి ఏమో తక్కువ ఆదాయం వస్తుంది, కొంతమందికి ఎక్కువ ఆదాయం వస్తుంది. మంచి ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తుంది, లేని వాళ్ళకి తక్కువ ఆదాయం వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆర్థిక అసమానతలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. సో ఈ విధంగా ఒక దేశంలో ఆర్థిక అసమానతలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఇది ఈరోజు మన క్లాస్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం ఆర్థిక అసమానతలు అంటే ఏంటి, ఆర్థిక అసమానతలు ఏ విధంగా లెక్కిస్తారు, శాస్త్రీయబద్ధంగా ఆర్థిక అసమానతలు ఏ విధంగా లెక్కిస్తారు, ఆర్థిక అసమానతల్ని ఎందుకు లెక్కించాలి, ఆ తర్వాత ఆర్థిక అసమానతలకి ప్రధాన కారణాలు ఏంటి, ఇవన్నీ మనం ఇప్పటివరకు చదువుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే క్లాస్లో మనం చెప్పుకుంటూ మళ్ళీ కలుసుకుందాం.